పంటని కడతాం అది కడతాం అంటున్నారు, ఏమీ జరగట్లేదు. వీళ్ళు ఎప్పుడు ఇంతేనే. తాగడానికి వచ్చి నీళ్ళిస్తారా? వీడే కదా తీసేశాడు. వార్తలు చూసావా లేదా? అవునవును, వీడేనయ్యా వాడు. ఇదిగో అవ్వా, వీడే ఆ బిజినెస్ మ్యాన్ చంపాడు. ఎలాగైనా పట్టుకోవాలి. కొన్ని పట్టుకోకుండా ఇక్కడి నుంచి వెళ్ళకొచ్చు. వాడు ఈ ఏరియాలోనే ఎక్కడో ఉంటారు. మీరిద్దరు అట్టెళ్ళండి, మీరిట్టెళ్ళండి. ఓకే సార్. తిరిగేలా చేస్తున్నారు. పడిది అమ్మ, గెడ్డంతో కుర్రాడు కూడా వచ్చాడు. అటు పక్క పరిగెత్తాడు. నువ్వు మాట్లాడకుండా సెక్యూరిటీ పనికి వెళ్లాల్సింది. ఒక నేరస్తుని జాగ్రత్తగా తీసుకెళ్లలేకపోయావు. నీకెందుకు ఉద్యోగం? నిజార్ అక్కడ ఉన్నారా? ఫోన్ ఇవ్వు. నిజార్, నేనిప్పుడు వస్తాను. ఆ ఏరియాలోకి వెళ్ళిపోయారా? వాణ్ణి వదలొద్దు. వెంటనే కస్టడీలోకి తీసుకోవాలి. ఓకే? మీరిద్దరూ ఇక్కడి నుంచి కదలకు. ఎస్ సార్. మీరంతా అసలు ఏం చేస్తున్నారయ్యా? మీ వల్ల పైనుంచి వచ్చే ప్రెషర్ ని నేను తట్టుకోలేకపోతున్నాను. నోరు విప్పి ఏదైనా చెప్పండి. ఇలా బొమ్మల నుంచోకుండా త్వరగా వాడిని పట్టుకునే దారి చూడండి. సార్, అడగన ఒక సులువైన ప్రశ్నమునే చేతులలో ఇదిగో రక్తపు రంగే. అడగన ఒక సులువైన ప్రశ్నమునే చేతులలో ఇదిగో రక్తపు రంగే. ఇది అనే ఒక ముచ్చట నన్ను దిలితే తలుపులు తెరిసితే దారి తెచ్చనే. ఇది అనే ఒక ముచ్చట నన్ను దిలితే తలుపులు తెరిసితే దారి తెచ్చనే.
ఉదయం పోలీస్ ఫోర్స్ ఎక్కువగా రప్పించి వాడిని పట్టుకోవాలి. ఉన్న పనులన్నింటినీ మానేసి మొబైల్లో గేమ్స్ ఆడుతున్నాడు చూడండి. మాస్టర్ చెప్పింది వాడితో చెప్పు. నేను తొందరగా ఇంటికి వెళ్ళాలి. రేయ్, రేపు మన మాస్టర్ని వెళ్ళి కలువు. గంట నుంచి వాడిని భోజనానికి పిలుస్తున్నాను. చేతుల్లో ఫోన్ ఉందిగా, ఎలా వస్తాడు? మాతుకుటి మాస్టారు, మంచి పని చేశారు. వీటన్నిటిని కొట్టేసి అమ్మలేదు. ఇప్పుడు రబ్బర్కి మంచి డిమాండ్. నువ్వే కదా ఇవంతా నరికి పారేసి వేరేదైనా పెడదా అని చెప్పావు. అరటి మొక్కలు పెంచుదాం అన్నావుగా. నేను ఇవన్నీ నరికి డబ్బు చేసుకుని ఉంటే నీ పరిస్థితి ఏమయ్యేది? రేయ్, ఇప్పుడైనా లేచావు? అవును, ఇప్పుడే లేచాను. నిద్రపోయే టైంలో మొబైల్ చూడకూడదు. జీవితంలో ఏం సాధిస్తావో. సరే సరే, తిట్టొద్దులే. నేను తిట్టడం నువ్వు రారా. సైదర్ అలీని నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఇక్కడ ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేశాడు. నీ పని విషయంగా వాడికి చెప్పాను. నువ్వు వెళ్ళి వాడిని కలు. నేను వెళ్తాను మాస్టర్. నాన్నెప్పుడు నేను పనిచేయడం లేదని నన్ను తిడుతూనే ఉన్నారు మాస్టర్. నేను వర్క్ చేసే కంపెనీని మూసేస్తే అది నా తప్ప. చదువు అయిపోగానే అబ్రాడ్కి వెళ్ళడానికి నాకు చాలా ఆఫర్స్ వచ్చాయి, కానీ నన్ను వెళ్ళనివ్వలేదు. ఈ ఊళ్ళోనే పనిచేయాలని కరాఖండిగా చెప్పేశారు. నీ మీద ప్రేమతోనేగా చెప్పాడు. నువ్వు ఎప్పుడూ వాళ్ళతోనే ఉండాలని వాళ్ళు ఆశిస్తున్నారు. నువ్వు ఎంత తొందరగా వెళ్ళగలవో వెంటనే వెళ్ళి వాళ్ళని కలువు. టైం వేస్ట్ చేయొద్దు. ఇవాళే బయలుదేరుతాను. ఏంటి ఏంటి? నేను వస్తున్నా. ఏంటి, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? సమస్య ఏమిటో చెప్పు. అబ్బా, ఏడు పాప విషయం చెప్పు. ఎవరు? కొట్టాడా? ఎందుకు? నేను ఇంటికి వచ్చే దారిలో తను నన్ను ఫాలో అయ్యాడు. నన్ను బండి ఎక్కమని చెప్తే నేను కుదరదు అని చెప్పాను. బండ్లో ఎక్కించడానికి ప్రయత్నించాడు. వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు?